discuss about the integration by parts. What is the integration by parts? Suppose f of x and g of x are two functions in x. Integral of f of x into g of x dx is equal to f of x into integral of g of x dx minus integral bracket begin f dash of x into integral of g of x dx. Integral of g of x dx. So take the integration by parts like this. అంతేగాని integral of f of x into g of x అంటే f of x into integral of g of x minus integral of f of x into g of x అని కాదండి. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా ఇలాగే తీసుకోవాలి. ఇట్లాగే ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ బ్రాకెట్ బిగిన్ ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా మీరు థింక్ చేయాలి. ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ చేసి రెండింటిని మీరు సింప్లిఫై చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. విచ్ వన్ ఈజ్ ఫస్ట్ ఫంక్షన్, విచ్ వన్ ఈజ్ సెకండ్ ఫంక్షన్, ఫస్ట్ ఫంక్షన్ ఏదవుతుంది, సెకండ్ ఫంక్షన్ ఏదవుతుంది. సో ఇట్ ద ఫస్ట్ ఫంక్షన్ will be taken as in the following order. Let the first function will be taken as in the following order. The first function is a function which comes to first letter in the order. ఈ ఆర్డర్ లో ఫస్ట్ లెటర్ ఏదైతే వస్తుందో ఆ లెటర్ కి సంబంధించిన ఫంక్షన్ ఏదైతే అవుతుందో అది ఫస్ట్ ఫంక్షన్. ద ఫస్ట్ ఫంక్షన్ ఇస్ ద ఫంక్షన్ విచ్ కమ్స్ ఫస్ట్ లెటర్ ఇన్ ది వర్డ్. ఫస్ట్ లెటర్ ఇన్ ద వర్డ్. ఈ వర్డ్ లో ఫస్ట్ లెటర్ ఏదైతే వస్తుందో ఆ లెటర్ కి సంబంధించిన ఫంక్షన్ ని ఫస్ట్ ఫంక్షన్ గా తీసుకోవాలి. ఐ మీన్స్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, ఎల్ మీన్స్ లాగరిథమిక్, ఏ మీన్స్ algebraic, p means exponent, t means trigonometric, e means exponential. And write some another listen some another precautions. ఇంకొంచెం హైలైట్ ఫాలో అవ్వాలి అంటే కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయండి. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు మనకి హైలైట్ ప్రకారం ఫస్ట్ సెకండ్ ఫంక్షన్ చూసుకో. But product of two functions is given like this: sin x into cos verse of 4x cube minus x dx ఇచ్చామనుకోండి. ఈ రెండు కూడా మనం కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే this function is not directly integrable. ఈ ఫంక్షన్ మనం డైరెక్ట్ గా ఇంటిగ్రేట్ చేయలేం. But we take the integration of sin x directly. We know the formula to that one. In that case, దేనికైతే ఇంటిగ్రేషన్ డైరెక్ట్ గా లేదో దట్ ఫంక్షన్ టేక్ యాజ్ ద ఫస్ట్ ఫంక్షన్ u అండ్ రిమైనింగ్ ఫంక్షన్ v. If one of the two functions is not directly integrable, మీకు ఇచ్చినటువంటి రెండు ఫంక్షన్స్ లో దేనికైతే డైరెక్ట్ గా ఇంటిగ్రబుల్ ఉండదో then that function take as first function. Second one, if the given function is not directly integrable, ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ log x dx ఇచ్చాం. ఇక్కడ గివెన్ ఫంక్షన్ log x కి డైరెక్ట్ గా ఇంటిగ్రబుల్ లేదండి, ఇంటిగ్రేషన్ లేదు. అలా ఇంటిగ్రేషన్ లేనప్పుడు అండ్ నో అదర్ ఫంక్షన్ ఇన్ ద ప్రోడక్ట్ లో మనకి ఇంకొక ఫంక్షన్ ఉండాలి, రెండు ఫంక్షన్స్ ఉండాలి. ప్రోడక్ట్ ఆఫ్ బై పార్ట్స్ అప్లై చేయాలి అంటే కంపల్సరీగా ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఉండాలి. బట్ మనకు ఒక ఫంక్షన్ ఇచ్చాడు, ఆ ఫంక్షన్ కి డైరెక్ట్ గా ఇంటిగ్రబుల్ లేదు. అలాంటప్పుడు టేక్ యూనిటీ యాజ్ సెకండ్ ఫంక్షన్. దెన్ యూనిటీ ఈజ్ టేకెన్ యాజ్ ద సెకండ్ ఫంక్షన్. ఎప్పుడైతే ఒక ఫంక్షన్ ఇచ్చి ఆ ఫంక్షన్ కి డైరెక్ట్ గా ఇంటిగ్రబుల్ లేనప్పుడు, అందులోనూ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ లో సెకండ్ ఫంక్షన్ లేనప్పుడు వన్ ఎప్పుడు కూడా సెకండ్ ఫంక్షన్ గా తీసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ వన్ ఆఫ్ ద టూ ఫంక్షన్స్ డెరివేటివ్ ఆఫ్ ఎనీ వన్ ఫంక్షన్ ఈజ్ గివెన్ ఇన్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్, then that function
టేకెన్ యాజ్ సెకండ్ ఫంక్షన్. ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఇచ్చాం. ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ లో ఏదైనా ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ కనుక ఇచ్చున్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఇచ్చామనుకోండి, ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఇచ్చాం. మీరందరూ ఏమనుకుంటారంటే ప్రోడక్ట్ ఆఫ్ త్రీ ఫంక్షన్స్ ఇచ్చారు కదా సార్ అని. ప్రోడక్ట్ ఆఫ్ త్రీ ఫంక్షన్స్ కాదండి ఇక్కడ ఇచ్చింది, ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్సే. కానీ ఆ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ లో ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అవైలబుల్ గా ఉంది, నువ్వు అది అబ్జర్వ్ చేయాలి. సో ఇఫ్ వన్ ఆఫ్ ది ఫంక్షన్ has the derivative in the given product, then that function take as always second function. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఫంక్షన్స్ లో దేని యొక్క డెరివేటివ్ అవైలబుల్ గా ఉందో చూసుకోవాలి. ఎక్స్ యొక్క డెరివేటివ్ అవైలబుల్ గా ఉందా, టాన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అవైలబుల్ గా ఉందా, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అవైలబుల్ గా ఉందా, టాన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అవైలబుల్. సో టాన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ టేక్ యాజ్ ద సెకండ్ ఫంక్షన్ అండ్ రిమైనింగ్ ఫస్ట్ ఫంక్షన్. ఇక్కడ మనకు ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ అంటే ఎక్స్ ఇంటూ టాన్. If one of the function in given two functions, let's in the given product, if one of the function in given product derivative is available to one function, then that function always take as second function with derivative. ఏ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అయితే అవైలబుల్ గా ఉంటుందో ఆ ఫంక్షన్ ని డెరివేటివ్ తో సహా సెకండ్ ఫంక్షన్ అనుకోవాలి, రిమైనింగ్ ఎట్లాగూ ఫస్ట్ ఫంక్షన్ అవుతుంది. ఇదండి మనం యాక్చువల్ గా ఐలెట్ ఫాలో అవ్వాలి. ఆ ఐలెట్ ఫాలో అయ్యేటప్పుడు ఈ మూడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మూడు ఏంటంటే దేనికైనా సరే ఇంటిగ్రేషన్ డైరెక్ట్ గా కనుక అవైలబుల్ గా లేకపోతే, ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఇచ్చామనుకోండి, ఇక్కడ రెండు ఫంక్షన్స్ యొక్క డెరివేటివ్ ఇంటిగ్రేషన్ అవైలబుల్. వీ నో ద ఇంటిగ్రల్ టు సైన్ ఎక్స్ అండ్ వీ నో ద ఇంటిగ్రల్ టు ఈ పవర్ ఎక్స్. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో వీ ఫాలో ద ఐలెట్ రూల్ ఫాలో అవుతాం. కాబట్టి మనకి ఏదైనా ఇలా ఇచ్చినప్పుడు, అది కాకుండా ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ 1 + x² డిఎక్స్ ఇచ్చాం. We don't know the integral of log of 1 + x² directly. Log of 1 + x² కి డైరెక్ట్ గా ఇంటిగ్రబుల్ లేదండి. కాబట్టి log of 1 + x² ని ఫస్ట్ ఫంక్షన్ గాను, sin x ని సెకండ్ ఫంక్షన్ గా అనుకుంటాం. రైట్ ద నో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. Integration by parts. Very most important and integration by parts. If f of x and g of x are right, if f of x and g of x are two integrable functions, if f of x and g of x are two integrable functions, then integral of f of x into g of x dx is equal to f of x into integral of g of x dx minus integral bracket begin f dash of x into integral of g of x dx bracket close dx. F of x into integral of g of x dx minus integral of f dash of x into integral of g of x dx bracket close dx. That is, if u and v are two functions in x, if u and v are two functions in x, if u and v are two functions in x, then integral of uv is equal to
u into integral of v minus integral of u dash into integral of v. This is the our integration by parts formula put in box. Integral of uv is equal to u into integral of v minus integral of u dash into integral of v. Next, that is write in the word the integral of product of two functions is equal to the integral of product of two functions is equal to first function into integral of second function minus integral of second function minus integral of bracket begin derivative of first function into integral of second function integral of second function bracket close. ఇదండి ఫార్ములా. ఇంటిగ్రల్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ లేదా ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్. ద ఇంటిగ్రల్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ బ్రాకెట్ బిగిన్ derivative of first function into integral of second function. Next, write important points. First point, important point. First point, give star mark. In integration by parts, comma, the first function will be taken as the following order. The first function will be taken as the following order. Full stop. The first function is the function is the function which comes first letter in the word islet. First letter in the word islet. The first function is the function which comes first letter in the word islet. I implies inverse trigonometric functions. L means logarithmic functions. A implies algebraic functions. T implies trigonometric functions. E exponential functions. I means inverse trigonometric functions. L means logarithmic functions.
A means algebraic functions, T means trigonometric functions, E means exponential functions. Write the second point. If one of the two functions, write second point. If one of the two functions if one of the two functions if one of the two functions is not directly integrable, is not directly integrable, if one of the two functions is not directly integrable, then take this function, comma, then take this function as first function. This function as first function. If one of the two functions is not directly integrable, then take this function as the first function. Third one. If the given function, right, third point, if the given function is not directly integrable, is not directly integrable, and there is no another function, and there is no other function, comma, then unity is taken as the second function. Once understanding this sentence, if the given function is not directly integrable and there is no other function in the product, other function in the product and there is no other function in other function, then unity is taken as the second function. Then unity is taken as the second function. Fourth one. If one of the two functions, if one of the two functions, comma, derivative of any function, if one of the two functions, comma, derivative of any function is given in the derivative of any function is given in product of two functions, if one of the two functions, derivative of any function is given in the product of two functions, second function, then take this function as the second function. Examples. Right, first example. Example 1. Evaluate. Example 1. Evaluate integral of x into sin x dx. Evaluate integral of x into sin x. Product of two functions system. A product of two functions ki integration cheyali ante మనం పై sin x dx is equal to, so which one take as u, which one take as v? According to Eilert ప్రకారంగా ఫస్ట్ లెటర్ ఏదైతే ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్, ఇది ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్. Eilert వర్డ్ ప్రకారం ఫస్ట్ లెటర్ ఈజ్ ఏ, నెక్స్ట్ లెటర్ ఈజ్ టి. కాబట్టి x take as u and sin as v. We know that
Integral of uv is equal to formula u into integral of v minus integral of bracket begin u dash into integral of v. ఇదండి ఈ ఫార్ములా ప్రకారంగా రైట్ దట్ వన్ u into x into integral dx minus integral of bracket begin d by dx of first function d by dx of x into integral of sin x integral of sin x dx. Integral of sin x ante minus cos x minus integral of bracket begin derivative of x ante 1 into integral of sin x minus cos x bracket close dx. So minus x cos x minus of minus plus integral of cos x dx. Take the integral of cos x minus x cos x plus sin x plus c minus x cos x plus sin x plus c. కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ x ఇంటూ sin x ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ బ్రాకెట్ బిగిన్ సెకండ్ ఫంక్షన్ కి రిజల్ట్ కి మళ్ళా ఇంటిగ్రేట్ చేయాలి. ఆ థర్డ్ స్టెప్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ థర్డ్ సో ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ సెకండ్ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ రెండు సింప్లిఫై చేయగా వచ్చిన రిజల్ట్ కి మళ్ళా ఇంటిగ్రేట్ చేయాలి. ఎగ్జాంపుల్ 2 evaluate integral of log x dx. Evaluate integral of log x dx. We don't know the integral of log x directly. We don't know the integral of log x directly. మేము ఎక్కడా కూడా log x కి ఎక్కడా కూడా డైరెక్ట్ ఫార్ములా ఇంతవరకు చెప్పలేదండి ఇంటిగ్రేషన్. కాబట్టి మనకి ఇలాంటి ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా బై పార్ట్స్ అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ కూడా ఇచ్చామనుకోండి ఎక్కడా కూడా నీకు సైన్ ఇన్వర్స్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ చేయమని ఎక్కడా కూడా మీకు బేసిక్ ఫార్ములా చెప్పలా. ఇంటిగ్రల్ ఆఫ్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఫార్ములా సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని చెప్పాం కానీ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ఎక్కడా చెప్పలా. సో దీనికి ఇంటిగ్రేషన్ చేయమన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇంటిగ్రల్ ఆఫ్ ఏ గివెన్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన ఫంక్షన్ కి డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ లేనప్పుడు బై పార్ట్స్ అప్లై చేయాలి. సో ఒక ఫంక్షన్ డైరెక్ట్ గా లేనప్పుడు బై పార్ట్స్ అప్లై చేయాలి. బై పార్ట్స్ అప్లై చేయాలంటే ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఉండాలి. ఈ క్వశ్చన్ గా టేక్ వన్ యాజ్ సెకండ్ ఫంక్షన్. 1 అని సెకండ్ ఫంక్షన్ గా తీసుకొచ్చారు. ఇంటిగ్రల్ ఆఫ్ log x dx is equal to ఇక నో డౌట్ ఇందులో నువ్వు హైలైట్ గురించి ఆలోచించాల్సిన పని లేదండి. 1 ఎప్పుడు కూడా సెకండ్ ఫంక్షనే కాబట్టి log x ఫస్ట్ ఫంక్షన్. ఇంటిగ్రల్ ఆఫ్ uv is equal to ఫార్ములా u into integral of v minus integral of u dash into integral of v. So according to this formula log x into integral of 1 into dx minus integral of bracket begin d by dx of log x into integral of dx bracket close dx. ఒకళ్ళని డైరెక్ట్ గా ఇవ్వాలి అనుకుంటే కొంచెం ప్రాక్టీస్ అయ్యేంత వరకు కూడా స్టెప్స్ రాయండి. నీకు కొంచెం బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత డైరెక్ట్ గా రాసుకోవచ్చు. log x into integral of dx x minus integral of bracket begin derivative of log x 1 by x into x dx. x cancel. X into log x minus integral of dx. X into log x minus integral of dx x plus c. It is very most important formula. Integral of log x dx is equal to formula. What is the formula to integral of log x dx? X log x minus
x plus c. Integral of log x dx is equal to x log x minus. It is very, very most important formula to log x. Integral of log x dx is equal to x log x minus x plus c. Right, example 3. Next continuation, example 3. Evaluate integral of x into tan x into secant square x dx. Evaluate integral of x into tan x into secant square x dx. మీకు ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ కాదండి ఇచ్చింది, ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ మీకు ఇండైరెక్ట్ గా ఇచ్చింది. ఇక్కడ మీరు చూస్తానికి మనకి 3 ఫంక్షన్స్ కనిపిస్తున్నాయి, కానీ మీకు ఇచ్చింది మాత్రం 2 ఫంక్షన్స్. కాకపోతే ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అవైలబుల్ ఇన్ ద ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ లో ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అవైలబుల్ ఉంటుంది. అదేంటో చూసుకోండి. The derivative of which function is available here? The derivative of tan x is available. So tan x and its derivative put in one bracket. Solution. Integral of x tan x into secant square x dx is equal to, it write as integral of x into tan x into secant square x dx put in the bracket. X into tan x into secant square x. tan x యొక్క డెరివేటివ్ అవైలబుల్ కాబట్టి tan x దాని యొక్క డెరివేటివ్ తో కలిపి ఒక బ్రాకెట్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ప్రోడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ ఉన్నాయి. ప్రోడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బై పార్ట్స్ అప్లై చేయాలి. ఇందులో నువ్వు హైలైట్ అనేది దాని గురించి నువ్వు తీయాల్సిన అవసరం లేదు. ఫంక్షన్ ఇట్స్ డెరివేటివ్ ఉన్నప్పుడు, ఫంక్షన్ ఇట్స్ డెరివేటివ్ అవైలబుల్ గా ఉన్నప్పుడు ఇట్ బిట్ యాజ్ ఆల్వేస్ సెకండ్ ఫంక్షన్. అది సెకండ్ ఫంక్షన్ అయితే ఆటోమేటిక్ గా ఎక్స్ ఏమవుతుంది మనకి ఫస్ట్ ఫంక్షన్. హైలైట్ రూల్ ఇక్కడ చెక్ చేసుకోవాల్సిన పని లేదు. కాబట్టి అకార్డింగ్ టు హైలైట్, ఇక ఫార్ములా రాయట్లేదండి, డైరెక్ట్ గా రాస్తున్నాను. అకార్డింగ్ టు యూవీ ఫార్ములా, ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ టాన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ minus integral of bracket begin d by dx of x into tan x into secant square x dx bracket close dx. Now take the simplification of that one. X into tan x take as t in our mind, not on the paper. Paper మీద కాకుండా మైండ్ లో, మీ మైండ్ లో tan x is equal to take t. tan x t అయినప్పుడు ఏమవుతుంది, secant square x into secant square x into dx ఏమవుతుంది dt. అంటే this integral convert as integral of t dt. tan x ని మనసులో t అనుకోండి. ఎప్పుడైతే tan x t అనుకున్నామో secant square x dx dt అవుతుంది. అప్పుడు ఈ ఇంటిగ్రల్ ఏ ఫామ్ లో కన్వర్ట్ అవుతుందో ఆలోచించుకోండి. ఇంటిగ్రల్ ఆఫ్ t dt. వాట్ ఈస్ ద ఫార్ములా టు ఇంటిగ్రల్ ఆఫ్ t dt? t square by 2 అంటే tan x whole square by 2 minus integral bracket begin d by dx of x అంటే 1 into square x by 2 bracket close d 2 tan square x minus integral of 1 by 2 into 1 by 2 into integral of tan square x dx. No direct formula to tan square x. tan square x కి మనం ఎక్కడా కూడా ఇంటిగ్రేషన్ లో డైరెక్ట్ ఫార్ములా లేదు. బట్ tan square x చేయొచ్చు. we know 1 plus tan square x is equal to secant square x కాబట్టి tan is equal to secant square x minus 1. x by 2 into tan square x minus 1 by 2 into integral of bracket begin secant square x minus 1 dx. Now take the integration of this one. X by 2 into tan square x minus 1 by 2 into bracket begin integral of secant square x tan x minus
Integral of 1 into dx. Integral of 1 into dx means integral of dx. Integral of dx means x plus c. Multiply with minus. Minus to multiply cheyandi. X by 2 into tan square x minus tan x by 2 minus minus plus x by tan square x minus tan x by 2 plus x by 2 plus c. Next listen, don't write important formulae. Next side heading important formulae. ఈ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మీద మనం కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ నేర్చుకోవాలి. వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫార్ములే? ఇంపార్టెంట్ ఫార్ములే. Listen, first one. Integral of e power x into f of x plus f dash of x dx. What is the formula to this one? When integral is given, like it is solved by using the ఒకరు కూడా వినండి, రాయొద్దండి. ఈ ఫార్ములాస్ మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకుంటాం. ఐపీలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ ఇలాంటి స్ట్రక్చర్ ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ ఈస్ గివెన్ లైక్ దిస్, టేక్ ది డైరెక్ట్ ఫార్ములా. అయితే what is the formula to this one? When the integral is given like this, what is the formula to that one? Integral of e power x into f of x plus f dash of x dx ఇచ్చినప్పుడు just it is simplified by using the integration by part. ఎలాగో చూడండి, e power x తో బ్రాకెట్ మల్టిప్లై చేస్తూ ఇంటిగ్రేషన్ కూడా అప్లై చేయండి. అంటే ఇట్ రైట్ యాజ్ ఇంటిగ్రల్ ఆఫ్ e power x into f of x dx plus integral of e power x into f dash of x dx. On the first integral, apply the by parts formula. First integral మీద మాత్రమే by parts apply చేయండి. Second integral write as is. Second integral as is గా రాయండి. అంటే according to highlight, e power x అంటే exponential, f of x అంటే algebraic. కాబట్టి according to highlight, e power x take as the second function v, f of x take as the first function u. According to by part formula, f of x into first function e power x minus integral of derivative of first function f of x యొక్క derivative denoted by f dash of x into integral of e power x dx. First integral మీద by parts apply చేస్తాం. Plus write the second term as is plus e integral of e power x into f dash of x dx. Both are cancelled. What are the remaining? E power x into f of x plus c. So when integral is given like this, integral of e power x into f of x plus f dash of x dx is given. The formula to that one is e power x into f of x plus c. Integral of e power x into a function plus its derivative. A function plus its derivative. For example, see here, integral of e power x into log x plus 1 by x dx is given. Integral of e power x into log x. ఇందులో నువ్వు థింక్ చేసుకోవాలి, which one take as f of x, which one then what is its f dash of x. సబ్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకటి ఫంక్షన్ దాని యొక్క డెరివేటివ్ అయి ఉంటుంది. ఒకవేళ ఉండకపోయినా నువ్వు అలా మాడిఫై చేసుకోవాలి. సరే, అబ్జర్వ్ హియర్, విచ్ వన్ టేక్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్? లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1 by x అవుతుందా, 1 by x డెరివేటివ్ లాగ్ ఎక్స్ అవుతుందా, నువ్వు ఆలోచించుకో. సో వీ నో ద డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ 1 by x. హియర్ లాగ్ ఎక్స్ టేక్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ and 1 by x take as f dash of x. Then 1 by x take as, so which is in the form integral of e power x into f of x plus f dash of x dx. According to this formula, it write as
e power x into f of x. That means e power x into log x plus c. Next see second formula. Don't write, listen. Integral of e power minus x into f of x minus f dash of x dx is given. Observe the difference between first one and second one. First one ki second one ki అక్కడ e power x ఉంది, ఇక్కడ e power minus x. What is the formula to this one? దీనికి కూడా ఏం చేయాలి? సో e power minus x తో బ్రాకెట్ మల్టిప్లై చేస్తూ అప్లై ద ఇంటిగ్రల్. అంటే ఇట్ రైట్ as integral of e power minus x into f of x dx minus integral of e power minus x into f dash of x dx. Apply the by parts formula on the first integral. First integral మీద మాత్రమే by parts. According to Eilert ప్రకారం f of x take as u, e power minus x take as v. e power minus x అనేది exponential కాబట్టి. Apply the by parts formula. According to by parts formula, it write as first function f of x into integral of second function, integral of e power minus x, integral of e power minus x, e power minus x by inner derivative of minus x. Inner derivative of minus x is minus e power minus x, minus e power minus integral of derivative of first function అంటే f dash of x into integral of e power minus x minus of minus plus e power minus x dx. Remaining term write as is minus integral of e power minus x into f dash of x dx. Both are cancelled. Observe here. What are the remaining? Minus e power minus x into f of x. Kabatti when integral is given like this, integral of e power minus x into f of x minus f dash of x is given. What is the formula to that one? Minus e power minus x into f of x plus c. Take directly. ఇక నీకు ఇదంతా అనవసరం అండి. కాబట్టి is given like this. Integral of e power minus x into minus e power minus x into f of x. Next, observe the third one. Next, observe the third one. Observe the third one. Integral of f of x plus x into f dash of x dx is given. Suppose the function is given like this. What is the formula to that one? Integral of f of x plus x into f of x, a function plus x into its derivative. A function plus x into its derivative. And integral of log x plus 1 dx అని ఇచ్చామనుకోండి. అంటే it write as integral of log x plus x into 1 by x dx. What is the answer? X log x. Direct గా x log x అవుతుంది. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ f of x plus x into f dash of x dx ఫార్ములా x into f of x plus c. ఎలా వస్తారంటే బై పార్ట్స్ అప్లై చేయటమే. టేక్ ద ప్రాబ్లం అండ్ అప్లై ద బై పార్ట్స్. బై పార్ట్స్ అప్లై చేయండి. సో ఇట్ రైట్ as integral of f of x plus integral of x into f dash of x dx. To apply the by parts on the first function, to apply the by parts on the first function మీద by parts apply చేయాలి అంటే product of two functions ఉండాలి. Product of two functions లేదు కాబట్టి second function take as 1. Second function 1 అనుకోవాలి మనం. అంటే integral of f of x into 1 dx plus integral of x into f dash of x dx. So integral of f of x అంటే రాసుకోవచ్చు అకార్డింగ్ టు బై పార్ట్స్ ఫార్ములా. f of x అంటే u గా తీసుకోవచ్చు, 1 అని v గా. 1 ఎప్పుడు కూడా సెకండ్ ఫంక్షన్. సో అకార్డింగ్ టు బై పార్ట్స్ ఫార్ములా ఇట్ రైట్ as f of x into integral of 1 dx, integral of 1 dx x minus integral of derivative of f of x, f dash of x into dash of x dx.
x into f dash of x, x into f dash. What are the remaining? X into f of x plus c. Kabatti, when integral is given like this, integral of f formula. Next, observe the fourth formula. Suppose problem is given like this. Integral of e power x into f of x dx is given. Integral of e power x into f of x. Here f of x is a polynomial in x. ఇక్కడ f of x అంటే it is a polynomial in x. అది క్యూబిక్ పోలినామియల్ అవ్వచ్చు, క్వాడ్రాటిక్ పోలినామియల్ అవ్వచ్చు, లీనియర్ అవ్వచ్చు, 4th డిగ్రీ పోలినామియల్ అవ్వచ్చు, 5th డిగ్రీ పోలినామియల్, వాట్ ఎవర్ ఇట్ మే బి. f of x is a polynomial in x of degree n. ఇలా ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా టు దిస్ వన్? దీని ఫార్ములా ఏంటి? So let I is equal to, I means integral, given integral is equal to e power x into f of x dx. Apply the by parts formula. By parts formula apply cheyandi. F of x take as u and e power x take as v. According to that one, it write as f of x into e power x minus integral of f dash of x into e power x dx. Again apply the by parts formula on this one. మళ్ళా బై పార్ట్స్ ఫార్ములా దీని మీద అప్లై చేయండి. సెకండ్, ఇక్కడతో మనకి ఇంటిగ్రేషన్, ఎప్పుడైతే ఇక్కడ ఇంటిగ్రేషన్ మినిమైజ్ అవుతుందో, సింప్లిఫై అవుతుందో, అప్పుడు ప్రాబ్లం కంప్లీట్ అయినట్టు. సో ఇక్కడ మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం కంప్లీట్ కాల, కాబట్టి అగైన్ అప్లై ద ఇంటిగ్రేషన్ ఆన్ దిస్ వన్. మళ్ళా ఇవి ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ లాగా ఉన్నాయి, కాబట్టి మళ్ళా మీరు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయాలి. కాబట్టి f dash of x ఆల్జిబ్రాయిక్ కాబట్టి ఇది u e power x v అంటే f of x into e power x minus bracket begin. సో ఫార్ములా ప్రకారం ఏమవుతుంది? f dash of x into e power x minus integral of f dash of x యొక్క డెరివేటివ్ f double dash of x into e power x dx multiply with minus f of x into e power x minus f dash of x into e power x minus of minus plus integral of f double dash of x into e power x. మళ్ళా nth డిగ్రీ పోలినామియల్ అన్నాం కాబట్టి f double dash of x into e power x ఇంకా మళ్ళా మన ఇంటిగ్రేషన్ అప్లై చేయొచ్చు. మళ్ళా బై పార్ట్స్ ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ కాబట్టి మళ్ళా బై పార్ట్స్ అప్లై చేయండి. f double dash of x u అవుతుంది, e power x v అవుతుంది. సో f of x into e power x minus f dash of x into e power x plus according to by parts formula it write as f double dash of x into e power x minus integral of f triple dash of x into e power x dx. మళ్ళా బై పార్ట్స్ ఫార్ములా అప్లై చేయాలి. ఎంత వరకు అప్లై చేయాలి అంటే ఇట్స్ డెరివేటివ్ 0 అయ్యేంత వరకు అప్లై చేయాలి. కాబట్టి ఇటన్నిట్లోనూ వాట్ ఈస్ ద కామన్? e power x is the common. e power x కామన్. కాబట్టి e power x కామన్ తీస్తే వాట్ ఆర్ ది రిమైనింగ్? f of x minus f dash of x plus f double dash of x. అకార్డింగ్ టు ఆర్డర్ నెక్స్ట్ ఏమవుతుంది? మైనస్ f triple dash of x plus f fourth derivative of x minus up to so on. ఇదండి ఫార్ములా. When integral of f of x e power x into f of x ఇచ్చినప్పుడు observe the formula of that one. e power x into a polynomial minus its first derivative plus its second derivative minus its third derivative plus its fourth derivative అట్లా మైనస్ ఫిఫ్త్ డెరివేటివ్ ప్లస్ ఫిఫ్త్ డెరివేటివ్. కాబట్టి పోలినామియల్ ఇంటూ e power x ఇచ్చినప్పుడు a polynomial into e power x, polynomial into e power x ఇచ్చినప్పుడు always apply this formula. For example, see here integral of e power x into x cube dx ఇచ్చామనుకోండి, e power x into f of x లాగా ఉంది. It is a cubic polynomial. కాబట్టి డైరెక్ట్ you write directly answer to this one, write directly e power x into ఫంక్షన్ ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏంటండి? x cube.
minus its first derivative x cube యొక్క derivative 3x square plus second term యొక్క derivative 3x square minus ఆ plus అనేది మనకు అనవసరం అండి. Polynomial minus its first derivative plus second derivative minus its fourth derivative third derivative like కాబట్టి ముందు మైనస్ ఉందా తర్వాత ప్లస్ ఉందా అనవసరం. టేక్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్లీ and take the derivatives of the given polynomial. కాబట్టి x cube minus 3x square plus 3x square derivative 6x plus ఉంది కాబట్టి minus 6x derivative 6. ఇక నెక్స్ట్ రాయాల్సిన పని లేదండి. 6 యొక్క డెరివేటివ్ 0 కాబట్టి అప్ టు హియర్ రైట్ అప్ టు ఇట్ ఈస్ యువర్ ఆన్సర్. సో ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x dx ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా? e పవర్ x ఇంటూ f of x minus f dash of x plus f double dash of x minus f triple dash of x plus f fourth derivative of x minus up to so on. Next one. Next see the formula. It is very most important in the IP for 4 marks problem. 4 marks problem ki idi important andi. Competitive exams lo it read as a formula. దీన్ని ఐపీలో 4 మార్క్స్ ప్రాబ్లం గా చేస్తాం. అదే కాంపిటేటివ్ లోకి వచ్చేసరికి ఫార్ములా లాగా చదువుతాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ sin ఆఫ్ bx plus c dx. రైట్ స్టార్ట్ రైట్ ద ప్రాబ్లం. కంటిన్యూషన్ ఇందాక ఎగ్జాంపుల్ 3 or 4 చెప్పాం కదా దాని కంటిన్యూషన్. ఎగ్జాంపుల్ 4 evaluate integral of e power ax into sin of bx plus c dx. Integral of e power ax into sin of bx plus c dx. Write the solution to this one. Start right. Let I is equal to integral of e power ax into sin of bx plus c dx. Integral of a power ax into, according to Euler, trigonometric function take as first function, exponential take as second function. According to by part formula, it write as sin of bx plus c into integral of e power ax dx minus integral bracket begin d by dx of sin of bx plus c into integral of e power ax dx bracket close dx. Now simplify that one. Sin of bx plus c into e power ax derivative e power ax by inner derivative a minus integral of derivative of sin cos of bx plus c into inner derivative of bx plus c b into e power ax by a dx. E power ax by a dx. That is equal to e power ax by a into sin of bx plus c minus b by a into integral of e power ax into cos of bx plus c dx. Integral of e power ax into cos of bx plus c dx. Again, to simplify this integral, apply the by part formula on this one. మరలా ఈ ఇంటిగ్రల్ సింప్లిఫై చేయాలి అంటే మరలా బై పార్ట్స్ ఫార్ములా అప్లై చేయాలి. సో cos of bx plus c take as u, e power ax take as b. కాబట్టి e power ax by a into sin of bx plus c minus b by a into bracket begin according to by part formula u into cos of bx plus c into the integral of e power ax dx. Take the flower bracket here minus
bracket begin d by dx of cos of bx plus c into integral of e power ax dx bracket close dx flower bracket close. So malla integration by part. ఇప్పుడు simplify that one. E power ax by a into sin of bx plus c minus b by a into flower bracket begin cos of bx plus c cos of bx plus c into e power ax by a minus ఇంటిగ్రల్ ఉంటుందండి ముందు ముందు ఇంటిగ్రల్ ఉంటుంది బ్రాకెట్ ముందు ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ ఆఫ్ బ్రాకెట్ బిగిన్ డెరివేటివ్ ఆఫ్ కాస్ అంటే మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ బి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ బ్రాకెట్ క్లోజ్ డిఎక్స్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ మళ్ళా దాని సింపుల్ బి బై ఏతో సింప్లిఫై చేయండి ఈ పవర్ ఏఎక్స్ బై ఏ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ బి బై ఏ ఇంటూ మైనస్ బి బై ఏ ఇంటూ 1 బై ఏ అంటే మైనస్ బి బై ఏ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ b by a into b by a b square by a square into integral of e power ax into sin of bx plus c dx integral of e power ax into sin of bx plus c dx in the last step observe the last step in this place we take I integral of e power x into sin of bx plus c dx take as I దాన్ని I అనుకున్నాను చూసుకోండి ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ ax into sin of bx plus c dx take as I కాబట్టి ఆ ప్లేస్ లో I తీసుకోవచ్చు అంటే దట్ ఎంప్లాయిస్ I is equal to e పవర్ ax by a into sin of bx plus c minus b by a square into e power ax into cos of bx plus c minus b square by a square into that one is denoted by I కాబట్టి ఆ ప్లేస్ లో మనం ఏం డినోట్ చేయొచ్చండి I ఆ I ఉన్నటువంటి టర్మ్ ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దట్ I టర్మ్ రైట్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆ I ఉన్నటువంటి టర్మ్ ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాస్తున్నాం చూడండి that term right in left hand side. So I plus b square by a square into I is equal to what are the remaining terms in the right hand side? E power ax by a into sin of bx plus c minus b by a square into e power ax into cos of bx plus c. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ప్లస్ కే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ I is the common I into 1 plus b square by a square is equal to right hand side what is the common e power ax is the common sin of bx plus c by a minus b into cos of bx plus c by a square bracket close plus k. Now take the LCM in left hand side. LCM is a square I into a square plus b square by a square is equal to e power ax into take the LCM with a square in right hand side a into sin of bx plus c minus b into cos of bx plus c plus k. A square cancel a square cancel అండి a square cancel so I into
a square plus b square is equal to e power ax into bracket begin a into sin of bx plus c minus b into cos of bx plus c plus k. Therefore, I is equal to e power ax by a square plus b square into bracket begin a into sin of bx plus c minus b into cos of bx plus c plus k. I means what is the meaning of I? That is integral of e power ax into sin of bx plus c dx is equal to integral of a power x into sin of bx plus d dx is equal to e power ax by a square plus b square into a into sin of bx plus c minus b into cos of bx plus c plus k. It is the very most important. Integral of e power ax into sin of bx plus c. Integral of e power ax into sin of bx plus c dx is equal to e power ax by a square plus b square into a into sin of bx plus c minus b into cos of bx plus c plus k. అదే సైన్ ఉన్న చోట కాస్ ఇచ్చాడు అనుకోండి ఫార్ములా ఏమొస్తుందో థింక్ చేయండి. వాట్ ఈస్ ద ఫార్ములా టు ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి? సైన్ ఉన్న చోట కాస్ ఇచ్చినట్లయితే వాట్ ఈస్ ద ఫార్ములా టు దట్ వన్? Sin of bx plus c dx is equal to e power ax by a square plus b square into a into sin of bx plus c minus b into cos of bx plus c plus k. అదే సైన్ ప్లస్ లో కాస్ ఇచ్చాడు అనుకోండి, హౌ టు రైట్? అబ్జర్వ్ దిస్ ఫార్ములా e power ax by a square plus b square. The inner derivative of ax is a into given function is sin. Write the sign as is sin of bx plus c. What is the derivative of sin? What is the integral of sin? Minus cos of bx plus c into inner derivative of b minus c. So sin integration minus cos కాబట్టి cos తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకి? ప్లస్ sin వస్తుంది. Similarly, integral of, don't write, listen. Integral of e power ax into cos of bx plus c dx is equal to ever constant formula e power ax by a square plus b square into ax inner derivative a into given function cos of bx plus c. Integral of cos is sin plus sin కాబట్టి ప్లస్ b into sin of bx plus c. ఫార్ములాని ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. So what is the formula to integral of e power ax into sin of bx plus c? E power ax by a square plus b square into a into sin of bx plus c minus b into cos of bx plus c plus k. అదే ఇంటిగ్రల్ ఆఫ్ e power ax into cos of bx plus c dx కి e power ax by a square plus b square into ఫార్ములా cos of bx plus c ఇచ్చాడు కాబట్టి a into cos of bx plus c plus b into sin of bx plus c. Write important formula. Next, write the notes important formula. Important formula. Important formula on integration by parts. Very most important. అన్ని కూడా మనం రిజల్ట్స్ లాగా నేర్చుకున్నాము.
వీటన్నిటిని కూడా మన ఫార్ములాస్ లాగా యూజ్ చేసుకుంటాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. కాబట్టి ఫస్ట్ ఫార్ములా గివ్ స్టార్ మార్క్. ఇంటిగ్రల్ ఆఫ్ e power x into f of x plus f dash of x dx. E power x into a function plus its derivative is given. What is the formula to this one? E power x into f of x plus c. Second one, integral of e power minus x into f of x minus f dash of x dx. ఇలా ఇచ్చాడు అనుకోండి, వాట్ ఈస్ ద ఫార్ములా టు దట్ వన్? e పవర్ మైనస్ ఎక్స్ మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. థర్డ్ వన్, ఇంటిగ్రల్ బ్రాకెట్ బిగిన్ ఏ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ ఏ ఫంక్షన్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఇట్స్ డెరివేటివ్. ఇలా ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా టు దట్ వన్? ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఫోర్త్ వన్, గివ్ స్టార్ మార్క్. ఇంటిగ్రల్ ఆఫ్ e power x into f of x dx is equal to integral of e power x into f of x dx is equal to integral of e power x into f of x, e power x into f of x minus f dash of x plus f double dash of x minus f triple dash of x plus up to so on. E power x into f of x minus f dash of x plus f double dash of x minus f triple dash of x plus up to so, where f of x is a polynomial in x, where f of x is a polynomial in x, where f of x is a polynomial in x. Next, where f of x is a polynomial in x. Next formula. Next one, right? Fifth one. Integral of e power ax into sin of bx plus c dx. Integral of fifth one, integral of e power ax into sin of bx plus c dx. E power ax by a square plus b square into a into sin of bx plus c minus b into cos of bx plus c plus k. A into sin of bx plus c minus b into cos of bx plus c plus k. Sixth one, integral of e power ax into cos of bx plus c dx is equal to e power ax by a square plus b square into a into cos of bx plus c. Given function a into cos of bx plus c plus b into sin of bx plus c plus k plus k. Example 1. Example 1. Next, write example 1. Evaluate integral of e power x into x power 5 dx. Evaluate integral of e power x into x power 5 dx. Solution. Integral of, we know, first write the, మీరు తెలిసిందనుకోండి డైరెక్ట్ గా రాసుకోండి, లేదనుకోండి ఫార్ములా రాసుకోండి. we know that integral of e power x into f of x dx is equal to e power x into bracket begin
f of x minus f dash of x plus f double dash of x minus f triple dash of x plus up to so on. Adendi formula. According to that formula, integral of e power x into x power 5 dx is equal to e power x into bracket begin given polynomial x power 5 minus x power 5 derivative 5x power 4 plus sign తో సంబంధం లేదండి. Take the derivative of, write the derivative of 5x power 4. 5x power 4 derivative 20x the cube. Next take minus derivative of 20x the cube 60x square plus derivative of 60x square 120x minus 120x derivative 120 plus c bracket close plus c. ఎందుకని 120x derivative తర్వాత 0 అవుతుంది కాబట్టి don't write that one. x power 5 into dx e power x into x power 5 derivative 5x power 4, 5x power 4 derivative 20x cube, 20x cube derivative 60x square, 60x square derivative 120x, 120x derivative 120, 120 derivative 0 కాబట్టి stop that expansion. So take plus minus alternatively. Example 2. Write example 2. Evaluate example 2. Evaluate integral of e power minus 5x into cos of 4x plus 3 dx. Integral of e power minus 5x into cos of 4x plus 3 dx. Solution. Given integral is equal to integral of e power minus 5x into cos of 4x plus 3 dx, which is in the form, ఇదే ఫామ్ లో ఉందో ఒకసారి థింక్ చేయండి, which is in the form integral of e power ax into cos of bx plus c dx, which is in the form integral of e power ax. What is the formula to this one? E power ax by a square plus b square into bracket begin a into cos of bx plus c plus b into sin of bx plus c plus k. Put in bracket. ఇది బ్రాకెట్ లో పెట్టుకోండి ఈ ఫార్ములాని. Equal to, here a is equal to minus 5, b is equal to 4 and c is equal to 3. With respect to that formula, it write as e power minus 5x by a square plus b square. A square ante minus 5 whole square 25 plus b square 16 into bracket begin a into ante minus 5 into cos of 4x plus 3 plus 4 into sin of 4x plus 3 plus k. Simplify. E power minus 5x by 41 into 25 plus 16, 41 into minus 5 times of cos of 4x plus 3 plus 4 times of sin of 4x plus 3 plus k. మాకు ఫార్ములాస్ గుర్తుండవు సార్ అనుకుంటే do IP procedure. Cos of 4x plus 3 take as u and e power minus 5x take as v. కాబట్టి IP ఫార్ములాస్ మనకు కొంచెం లెంగ్తీగా ఉంటాయి కాబట్టి ఇవి సింప్లిఫై చేయాలి అంటే మనం కంపల్సరిగా ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఓకేనండి. టుమారో ఎక్స్ప్లెయిన్ ది ప్రాబ్లమ్స్ ఆన్ ది concept of integration by parts and important formulae.
ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కాన్సెప్ట్ మీద ఇంపార్టెంట్ ఫార్ములాస్ మనం 6 చెప్పుకున్నాం. ఆ ఇంపార్టెంట్ 6 ఫార్ములాస్ ను మన ప్రాబ్లమ్స్ లో ఎలా యూజ్ చేసుకోవాలి, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మీద కొంచెం డీటెయిల్డ్ గా మన ప్రాబ్లమ్స్ చేద్దాం. టుమారో ఎక్స్ప్లెయిన్ ది ప్రాబ్లమ్స్ ఆన్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఇంపార్టెంట్ ఫార్ములా. మీకు చెప్పినటువంటి ఇంపార్టెంట్ ఫార్ములా 6 ఒకసారి చూసుకోండి. ఈ రోజు మీరు చేయాల్సింది మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్లో ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ పార్షల్ ఫ్రాక్షన్స్, మీకు మీ దగ్గర ఆల్రెడీ మెటీరియల్ ఉందండి. ఆ మెటీరియల్లో సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. పార్షల్ ఫ్రాక్షన్స్ మీద ఉన్నటువంటి అన్ని ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ చేయండి. రేషనల్ ఇండెక్స్ మీద మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అని ఉంటుంది. మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మీద, తర్వాత ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ ద డిఫరెన్సియేషన్, రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్సియేషన్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి మీద చేయండి. అంటే లెవెల్ 1 లో మీరు అన్ని ప్రాబ్లమ్స్ చేయండి ఎక్సెప్ట్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అండ్ రిడక్షన్ ఫార్ములా. మీకున్నటువంటి కాన్సెప్ట్ కనుక చూసుకుంటే అందులో రిడక్షన్ ఫార్ములా మీద ఉన్న ప్రాబ్లమ్స్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ తప్ప మిగతా అన్ని చేయాలి. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీరు పార్షల్ ఫ్రాక్షన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చేసుకోండి. మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చదివి ఏ టైప్ కింద వస్తాయో అవి చేయండి. తర్వాత రివర్స్ ప్రాసెస్ ఆఫ్ అంటే డిఫరెన్సియేషన్ మోడల్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్వర్స్ ప్రాసెస్, వాటి మీద చేయండి. ఓకేనండి. రాము సార్ సార్ కంప్లీట్ అయింది క్లాసు. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగమనండి. దీపం చెప్పరా ఎస్ఆర్కే సార్. సార్ చెప్పమ్మా. ఇప్పటి వరకు చెప్పినవన్నీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని తీసుకున్నాం కదా. అవునమ్మా, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మనం చెప్పినవన్నీ. ఒకవేళ విత్ రెస్పెక్ట్ టు ఇంకో ఫంక్షన్ కానీ తీసుకుంటే అప్పుడు ఎలా చేస్తాం సార్? విత్ రెస్పెక్ట్ టు ఏ ఫంక్షన్ అంటే ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ అన్నాం అనుకోమ్మా. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ అన్నాం అనుకో. డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ సింప్లిఫై చేయి. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్? మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కి డెరివేటివ్ డిఎక్స్ అని రాసేస్తాం. అప్పుడు ఫంక్షన్ ఏముంది? మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మళ్ళా ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అప్లై చేస్తాం. ఓకే కదా. డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ అన్నప్పుడు ఆ ఫంక్షన్ డెరివేటివ్ చేసి మళ్ళీ డిఎక్స్ రాసుకోవటమే. ఓకేనా? ఇంకా ఎవరమ్మా? ఓకే సార్. రాము సార్. సార్ ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే.